brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। జీవీఎంసీ డెప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా టీడీపీ కార్పొరేటర్లు ట్విస్ట్ ఇచ్చారు. ఈ వార్తకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. జీవీఎంసీ డెప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొంతమంది టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. డెప్యూటీ మేయర్ పదవి ఆశించారు పలువురు టీడీపీ సభ్యులు. జనసేనకు పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అటెండెన్స్ లిస్టు జీవీఎంసీలో ఇస్తారు మీకు. ఇప్పుడు నేను కూడా అడిగి బయటకు వచ్చాను. 14 మంది కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు జనసేన నుంచి సంపూర్ణంగా హాజరయ్యారు. బీజేపీ నుంచి ఎంపీ సీఎం రమేష్ గారు తప్ప కార్పొరేటర్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పూర్తిగా హాజరయ్యారు. తెలుగుదేశంలో కొంత ఆబ్సెంట్ అయింది. అది కూడా సరిపోతుందన్న ధీమాతో మేము సరిగ్గా కబుర్లు చెప్పలేదేమో అనేది నా. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ భావన రేపొద్దున అదంతా కూడా పరిపూర్ణం జరుగుతుంది. రేపు 11 గంటలకు సమావేశం, రేపు 11 గంటలకు ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో మాత్రం ఏ డీవియేషన్ లేదు. డెఫినెట్గా అండి, ఈరోజు రాకపోవడానికి కారణాలు ఏమి లేవు నాకు తెలిసి. డెఫినెట్గా ఈ మిత్రపక్షంలో మూడు పార్టీల పెద్దలు ఉంటారు. ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళని పేర్లు తీసుకుని వాళ్ళు రప్పించుకునే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మీరు అన్న మాటలో నేను మాట్లాడేది కాదు. ఎవరెక్కడ కూర్చున్నారు, ఎందుకు రాలేదు అనేది కాదు. 3 పార్టీలకు బాధ్యత ఉంది. 3 పార్టీలు బాధ్యత తీసుకుంటారు. రేపు 74 మందితో ఎలక్షన్కి వెళ్తున్నాం, ఎలక్షన్ చేస్తాం.